వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. ముఖ్యంగా వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి టౌన్ రూరల్ ఏరియా మరియు బాలయ్యపల్లి దక్కిలి మండలాల్లో ఉన్న ప్రజలందరికీ మీడియా ముఖ్యంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకి జూలై 1వ తారీఖు నుంచి 2024 జూలై 1వ తారీఖు నుంచి కొత్తగా చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి పాత చట్టాల ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటే భారతీయ శిక్షా స్మృతి కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అలాగే భారతీయ సాక్ష్య చట్టం కానీ వాటిని 1వ తారీఖు ముందు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. అలాగే 1వ తారీఖు నుంచి వాటిని రీప్లేస్ చేయడం జరిగింది. కొత్త చట్టాలు వచ్చేసి 1 భారతీయ న్యాయ సంహిత, 2 భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియమం అని చెప్పేసి మూడు చట్టాలని వాటికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఇవి మన పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ కాలంలో మనకి రాసినటువంటి చట్టాలు అవి. 1860లో ఇండియన్ పెనల్ కోడ్ రాస్తే ఇప్పుడు సుమారు 160 సంవత్సరాలు దాటిపోయింది. అందువల్ల సమాజంలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమి, టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమిటి, వాటికి అనుగుణంగా ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి ఇండియన్ పెనల్ కోడ్లో ఇంతకుముందు 511 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు మాత్రమే ఇచ్చున్నారు. అయితే అదనంగా ఒక 20 కొత్త నేరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అట్లాగే భారతీయ నాగరిక సురక్షలో మనకి 484 సెక్షన్లు ఉండే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకి 484 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు దాని ప్లేస్లో రీప్లేస్ చేసినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో అందులో 531 సెక్షన్లను పొందుపరిచారు. అలాగే మహిళలకి సంబంధించినటువంటి నేరాలని కొత్తగా ఇందులో ఒక 37 అదనంగా చేర్చడం జరిగింది. ఈ నాగరిక సురక్ష సంహిత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషను కానీ లేకపోతే విచారణ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మార్పులు చేయటం జరిగింది. ఈ మార్పుల్లో భాగంగానే గతంలో అయితే సాక్ష్యాన్ని స్వీకరించిన తర్వాత దాన్ని డాక్యుమెంట్ రూపంలోనే పొందుపరిచే ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ రూపంలో కూడా ఆడియో వీడియో ద్వారా కూడా సాక్ష్యాలను సేకరించి వాటిని నమోదుపరిచి వాటిని కోర్టుకి సబ్మిట్ చేయటం ద్వారా ఎలాంటి టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది లేకుండా యాక్యురేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది కూడా తొందరగా శిక్ష అమలు చేయడానికి అనుగుణంగా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దానివల్ల కాలయాపన లేకుండా తొందరగా కేసులు కూడా విచారణ జరిగి సాక్ష్యానికి అనుగుణంగా శిక్షలు విధించడం జరుగుతుంది అనేది ముఖ్యంగా దీని ఉద్దేశం. వాటిలో భాగంగానే ఈ జూలై 1 నుంచి ఈ చట్టాల్లో అమల్లోకి వచ్చినాయి. అందువల్ల ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ ఎఫ్ఐఆర్లు కూడా 0 ఎఫ్ఐఆర్ మరియు ఎలక్ట్రానిక్ ఈఎఫ్ఐఆర్ అని చెప్పేసి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఈఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎవరైనా సరే బయట ప్రదేశాల నుంచి నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పక్షంలో మెయిల్ ద్వారా గానా పంపడానికి అవకాశం ఉంది. అయితే 3 డేస్ లోపు వాళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టినట్లయితేనే దానికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా దాని ప్రోగ్రెస్ ఎప్పుడు ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అనేది కూడా కంప్లైంట్ తెలుసుకునే అవకాశం ఈ చట్టాల్లో పొందుపరుచున్నారు. ఆ విధంగా చాలా విషయాలు ఇందులో పొందుపరిచి ఉన్నందువలన అవి కూడా కొత్తగా అమలు రావడం, అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా వీటిని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మిగతా ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వీటిని ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి వచ్చింది.